పవర్ ట్యాంక్ బండ్ లో చికెన్ సెంటర్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ సంఘీభావానికి తెలుపుదామని నేను పర్సనల్ గా రావడం జరిగింది. నేనే కాదు, మా పార్టీ కూడా వీళ్ళందరికీ కూడా సపోర్ట్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరినీ కూడా వీళ్ళకు యాక్చువల్గా నేను అసెంబ్లీలో మేము మాట్లాడే వాళ్ళము. ఆ రోజు మేము సస్పెండ్ అయినాం కాబట్టి అది నేను మాట్లాడలేకపోయినాను. డెఫినెట్ గా వీళ్ళకి సంబంధించిన వీళ్ళ కోరికలు ఏమున్నాయో, ఏదైతే వీళ్ళకి కమిషన్ తగ్గించిండ్రో అది పెంచేదాకా, మార్జిన్ పెంచేదాకా మేము కూడా ప్రొటెస్ట్ లో మేము డెఫినెట్ గా వీళ్ళు ఎప్పుడు కూర్చుంటే ఆ రకంగా వాళ్ళతో కూర్చుంటాం, వాళ్ళకి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. మా బాధని మీ రూపంలో గవర్నమెంట్ కు వినిపించాలని మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ నుంచి కోరడం జరుగుతుంది. మా మార్జిన్ మాకు వెంటనే గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏదైతే బడా కంపెనీలు ఉన్నాయో, ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాటిని కొంచెం అదుపులో పెట్టి మాకు మార్జిన్ వచ్చే విధంగా గవర్నమెంట్ సహకరించాలని గవర్నమెంట్ వేడుకుంటూ, మాకు గత 20 సంవత్సరాల నుంచి మార్జిన్ ఈ రోజు వరకు కూడా 26 రూపాయలు కిలో ఉండే సార్ మాకు మార్జిన్. మేము క్లియర్ కట్ గా ఓపెన్ గా చెప్పదలుచుకున్నాం సార్. నిన్న మొన్నటి కూడా మేము రోడ్ల మీదకి రావాలి చేయాలనే మాకు ఇంటెన్షన్ లేకుండే. ఇప్పుడు ఏదైతే వెన్కప్ కంపెనీ పేపర్ రేట్ ఇస్తుందో మాకు రేటు డిసైడ్ చేసి వాళ్ళకు ఒక రేటు డిసైడ్ చేస్తారు. మాకు ఈ రేటు మీకు వస్తుంది, మీరు ఈ రేటు ఇవ్వాలని వాళ్ళే పేపర్లో రేటు డిసైడ్ చేస్తుంది. వాళ్ళని పోయి మేము మాకు రేటు వర్కౌట్ అవుతలేదు సార్. మాకు సడన్ గా ఈ మధ్య కాలంలో 6 నెలల్లో 16 రూపాయలు 10 రూపాయలు తగ్గించారు. 16 రూపాయలకు ఇప్పుడు మార్జిన్ తెచ్చారు. దీన్ని మేము మీకు ఆమోగ్యమైన రేటు తీసుకురావాలి, మా ఖర్చులు గిట్లా చూసి అని చెప్పి వేడుకుంటే వాళ్ళు ఆలోచన నిర్ణయంగా మేము చెప్తాం, ఆలోచిస్తున్నాం అని చెప్పి కొంచెం టైం పాస్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన దానికి మేము తృప్తి పడక మాకు మార్జిన్ ఇయ్యక ఇప్పటికీ మాకు చాలా మటుకు చిన్న రీటైల్ షాపులు మూతలు పడ్డాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని 1 తారీఖు బంద్ పిలిపించడం జరిగింది తెలంగాణ స్టేట్ వైజ్ గా. ఇక్కడ వచ్చిన పబ్లికే కాదు సార్, ఎక్కడక్కడ అన్ని ఏరియాలలో కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉన్నారు. అవి కూడా మీ దృష్టిలో ఉన్నాయి, మీకు కూడా తెలుసు. ఇంకో విషయం ఏమంటే సార్, ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఎప్పుడన్నా రేటు తగ్గాలన్నా పెంచాలన్నా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కాబట్టి రాత్రి 12 గంటలకు కూడా మీటింగ్లు పెట్టుకొని ఎక్కువ తక్కువ చేసిన రోజులు ఉన్నాయి సార్. మేము ఇంతమంది రోడ్ల మీద తిరుగుతుంటే, ఇంతమంది రోడ్ల మీద పడ్డాక కూడా ఆ కంపెనీలకు చెల్లడం లేకుండా అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారులే, మనం ఇస్తే రేట్ ఇస్తే బతికేటోళ్ళు అనే చిన్న చూపుతోని మనల్ని తొక్కే విధంగా మార్కెట్ లో చిన్న రీటైల్ వ్యవస్థ అనేది లేకుండా చేద్దామనే ఆలోచనతోని ఈ కంపెనీలు 28 కంపెనీలు ఏకమై మా మీద చిన్న పానం మీద ఏకతాటిగా దాడి చేస్తున్నాయి. దీన్ని గవర్నమెంట్ ఎంబడే కంట్రోల్ చేసి వీళ్ళని అదుపులో చేసి వీళ్ళకు సబ్సిడీలు బంద్ చేయాలి సార్. ఫస్ట్ వీళ్ళకే మార్జిన్లు, వీళ్ళకే లాభాలు, వాళ్ళకు లాభాలు మాకు నష్టాలు, వాళ్ళకి సబ్సిడీలు బంద్ చేసి మాలాంటి చిన్న రీటైల్ సంస్థలకు ఏదో రూపంలో సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటూ మా ఈ తెలంగాణ బంద్ ఈ చికెన్ షాప్ రాష్ట్ర అసోసియేషన్ బంద్ని మా మార్జిన్ వచ్చే వరకు నిరవధిక బంద్గా ప్రకటిస్తున్నాం. ఈ రోజు ఈవినింగ్ తర్వాత కూడా అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ లుగా మా కూర్చొని డిస్కషన్ చేసి మా కార్యాచరణని సాయంత్రం లోపు ప్రకటిస్తాం సార్. కంపెనీలకి మా తరఫు నుంచి వెళ్ళి మా బాధలు గోడలు చెప్పుకున్నా ఉన్నాము. మీరు సరే అన్నారు, చూస్తామన్నారు, చేస్తామన్నారు. మీలో ఎలాంటి కదలిక లేదు కాబట్టి ఈ రోజు మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఇదేది మా ఉద్యమం అనేది గవర్నమెంట్ దాకా చేరుతుంది. గవర్నమెంట్ నుంచి కూడా ఇంటర్ఫియర్ చేసుకొని మాకు మంచి ఆమోద్యమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదే విధంగా ఏదో ఈ ఒక్కరోజు చేసిపోతారని అనుకోకండి. మీ ఆలోచనలో కూడా మార్పు 100% రావాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కిందనే పోతుంది. డిస్ట్రిక్ట్లలో పోతుంది, మండల స్థాయిలో పోతుంది, గ్రామ స్థాయిలో కూడా పోతుంది. వారంకి ఒక రోజు అయినా సరే మేము ఈయనే కూర్చోడానికి కూడా మాకు కంటిన్యూషన్ గా పర్మిషన్లు రాకున్నా గానీ నెలలో 2 సార్లు, వారంకి ఒకసారి అయినా సరే మా ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉంటుంది. మీ వైఖరి మారేదాకా మాత్రం మా కార్యాచరణ ఇట్లనే ఉంటుంది. వాళ్ళు 26 రూపాయల నుంచి వెళ్ళి 10 రూపాయలు కట్ చేసి 14 రూపాయలు వస్తుంటే ఒక వర్కర్ కు వచ్చేసి ఒక షాప్ లో 600-700 రూపాయలు ఉంది. 2 వర్కర్లకి 1500-1400 పోతే ఒక జాలి పేరు మీద వచ్చేసి 700 రూపాయలు మిగిలితే రోజు 2 జాలీలు అమ్మితే ఆ పైసలన్నీ అక్కడ పోతుంది. ఈ రోజు 1వ తారీఖు అయినా సరే పోయిన నెలల అప్పులే పూడలేదు. ఇంకా
పోయిన నెలల అప్పులు బిజినెస్ చేసిన అప్పులే ఇంకా మాకు పూడలేదు. అంటే ఎవరు చేసిన పని ఇది? మీ టర్న్ ఓవర్లేమో సంవత్సరానికి 100 కోట్లు పెరుగుకుంటూ పోతాయి, మీరు బాగానే ఉంటారు. మీరు వరల్డ్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ టెక్నాలజీ పెరుగుతున్నా కానీ అక్కడ పోయి నేర్చుకొని వస్తారు. ఏమంటారంటే ఒకటి అడిగేటోడు లేకపోతే దండించేటోడే, అది వాళ్ళకు సామెత అనేది ఉంటది. దాని మా బాధలు మేము చెప్పుకోలేదు కాబట్టి ఇన్ని రోజులు మీరు చేసిందల్లా మేము చూడాల్సి వచ్చింది. ఈ రోజు రోడ్ ఎక్కినాము, దీనికి 100% మీకు ఇది మా సమస్యను తెలియజేస్తున్నాము. మీరు మీ అభిప్రాయాలు నిర్ణయాలు మార్చుకోవాలని చెప్పి మా ఒక ఆశ ఉన్నది. రాకపోతే మాత్రం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ స్పందించే వరకు కూడా మా కొనసాగుతుంది ఇది.